రమ్య అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆదికేశవ్ కాళ్ళ మీద పడి, కీర్తన విషయంలో నేను చేసిన దానికి నన్ను క్షమించండి, నా వల్లే తన జీవితం అంతా నా జీవితం నాశనం అయిపోయింది. ఆ భైరవు మంచివాడు అనుకున్నాను, కానీ వాడంత నీచుడు ఎవడూ లేడు. అక్కడ కీర్తన చాలా కష్టాలు పడుతుంది, వెంటనే వెళ్ళి మీరు తనని తీసుకొచ్చేసేయండి, ఆ పెళ్ళే కాదు అన్నట్టుగా అనేది తను కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చేస్తుంది. ఇంకా ఆదికేశవ్ అయితే చాలా కోపంగా అయితే వెళ్ళి ఇంకా మైత్రేయి ఇంకా ఆదికేశవ్ వచ్చే ముందుకి మైత్రేయి అయితే ఇంకా భైరవుని అక్కడ పక్కన పెట్టుకొని ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఆదికేశవ్ అంటే, నా చెల్లెల్ని చూసిపోదామని వచ్చాను అని చెప్పని అంటాడు. నువ్వు వచ్చి అడగాలి అంటే ఒక ఒక చెల్లెలకి అన్నగా కట్టుబాటు దాటినట్టుగా ఉండాలి. నువ్వు ఇంత ర్యాష్గా మాట్లాడితే నీ చెల్లెల్ని చూడడానికి కొద్దిగా వెళ్ళనివ్వనని చెప్పంటే, మైత్రేయి నువ్వు పాత విషయాలన్నీ పెట్టుకొని మాట్లాడొద్దని చెప్పని అంటాడు. ఇంకా భైరవ్ అయితే నీ చెల్లెలు కాదు, ఇప్పుడు తను నా భార్యతో మాట్లాడాలంటే మా అక్క పర్మిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పి అంటాడు. ఇంకా అలా అనేటప్పటికీ సరే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటికి ఒప్పుకుంటేనే నీ చెల్లెల్ని చూడనిస్తానని చెప్పి మైత్రేయి అంటుంది. అలాగే అన్నిటికీ ఒప్పుకుంటాడు. ఇంకా కీర్తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆదికేశవ్ని చూసైతే కీర్తన చాలా ఏడ్చేసి తను ఇంకా చెప్పలేని బాధంతా తన ముందు కన్నీళ్ళ రూపంలో చెప్తుంది. ఇంకా తనని చూసి ఆ పరిస్థితుల్లో ఇంకా ఆదికేశవ్ కూడా అయితే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. నా చెల్లెల్ని ఒక కూతురులాగా చూసుకున్నాను, తనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పని బాధపడుతూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే ఇంకా మైత్రేయి అయితే నేను రోజుకొక కండిషన్ లెక్కన అడుగుతాను, నీ చెల్లి ఇక్కడ బాగుండాలి అంటే అయితే నేను కానీ ఉండేను అంటే వీళ్ళు ఇంకా మా అన్నయ్యని టార్చర్ పెడతారు, నేను అన్నీ దాన్ని ఉండకూడదు అని చెప్పని ఇంకా చనిపోవాలని చెప్పని నిర్ణయించుకుంటుంది. ఇంకా కీర్తన అయితే ఇంకా గౌతమ్ని మర్చిపోలేక చావుకైతే తెగిస్తుంది.